నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. నేడు పుట్టపర్తిలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పర్యటించనున్నారు. పుట్టపర్తిలో జరిగే సత్యసాయి బాబా శత జయంతిలో పాల్గొంటారు. గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని పయ్యావుల కేశవ్, అనిత, సతీకుమార్ హాజరు కానున్నారు. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డన్లు ఏం చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్లో పబ్లిక్ పర్సెప్షన్ పైన వివిధ శాఖల పనితీరుపైన సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ఆయన సమావేశంలో ప్రస్తావించి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతోందంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు, హాస్టల్లో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పని చేస్తున్నారని ప్రశ్నించారు. వార్డెన్లు ఏం పట్టించుకోరా, ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ప్రతిరోజు నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదన్నారు. నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోట సదుపాయాలున్నాయని వాటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టళ్ల పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛంద నిధులతో అన్ని హాస్టళ్లలో ఎక్కడా కూడా మరుగుదొడ్లు, బాత్రూంల కొరత అనేది లేకుండా చూడాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలన్నారు. ఆర్టీజీఎస్లో నిర్ణీత గడువులోపే డేటా లేక్ పనులు పూర్తి చేయడంపై విజయానంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల బహుళ ప్రయోజనాలుంటాయని, శాఖల పనితీరు మరింత సులభతరమవుతుందన్నారు. పీపుల్స్ పర్సెప్షన్ పై ఆయన సమీక్షించారు. సంతృప్తి శాతం ఓవరాల్గా బాగానే, కొన్ని శాఖలు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ జిల్లాలో ఆయా శాఖలకు సంబంధించి ఏ అంశాల్లో సంతృప్తి శాతం తక్కువ ఉందో చూసి దానికి గల కారణాలను విశ్లేషించి సంతృప్తి శాతం మెరుగుపరుచుకోవాలన్నారు. బాబాయి గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పరకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయి గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పరకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది హత్య అని ఆయన కుటుంబం అంటుంటే వైసీపీ మాత్రం ఆయనది ఆత్మహత్య అని ప్రచారం చేయడం వెనుక ఏం మర్మం దాగి ఉందంటూ సందేహం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ మృతి చెందిన కొన్ని గంటల్లోనే పోలీసుల ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా ఆయనది ఆత్మహత్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటూ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని మంత్రి పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను బాంబులతో చంపుతామంటూ బెదిరించడం ద్వారా ఈ విచారణను అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం సతీష్ కుమార్ హత్యపై సిబిఐ విచారణ జరపాలంటూ వైసీపీ నేతల డిమాండ్ చేయడం ఆ పార్టీ నేతల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. హత్యలు చేయడం, ఆ తర్వాత సిబిఐ విచారణ కోరడం ఈ వైసీపీకి అలవాటైపోయిందంటూ మంత్రి పార్థసారథి వ్యంగ్యంగా అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దోపిడీలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు. 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసులు వేసేసి, రాజకీయ కక్షలతో రేప్ కేసులు 70-80 సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం
100 కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్, తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే, లేకపోతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సతీష్ కుమార్ గారు మరణించారు. అది ఏ విధంగా మరణించారు, అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? బోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది? ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లేఖలు చలామణి కావడం కలకలం సృష్టించింది. మంత్రి పేరుతో టీటీడీ నకిలీ లేఖలు జారీపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సత్యకుమార్ పిఏ కోరారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లేఖలు చలామణి కావడం కలకలం సృష్టించింది. దీంతో మంత్రి సత్యకుమార్ పిఏ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల పలువురు భక్తులు మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న టీటీడీ లేఖలను దళారుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం వాటితో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ లేఖలు నకిలీవని వారికి టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తాము మోసపోయామంటూ ఈ వ్యవహారాన్ని మంత్రి సత్యకుమార్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా మంత్రి పేరుతో నకిలీ టీటీడీ లేఖలు జారీ అవుతున్నట్లు మంత్రి కార్యాలయం గుర్తించింది. దాంతో విజయవాడ నగర సిపికి మంత్రి సత్యకుమార్ పిఏ ఫిర్యాదు చేశారు. మంత్రి పేరుతో టీటీడీ నకిలీ లేఖలు జారీపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సత్యకుమార్ పిఏ కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. మరోవైపు తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజులకే మళ్లీ ఈ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్గా ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నారు. అందుకు భారీ మొత్తంలో నగదు దండుకుంటున్నారు. తీరా స్వామివారి దర్శనానికి వెళ్తే ఇవి నకిలీ లేఖలంటూ టీటీడీ అధికారులు చెబుతూ వెనక్కి పంపిస్తున్నారు. దాంతో తాము మోసపోయామంటూ భక్తులు బాధితులుగా మారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్తీక మాసంలో కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారంతో పాటు ఆదివారం ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారని, అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరించారు. అంతకుముందు దేవాలయం చేరుకున్న మంత్రి రవీంద్రకు వేద పండితులు, పాలకవర్గ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్టలో పాలుపోసి మంత్రి రవీంద్ర ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం రోజురోజుకు భక్తుల విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించుకుంటుందన్నారు. మోపిదేవి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారంతో పాటు ఆదివారం ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారని, అందుకనుగుణంగా ప్రభుత్వం తరపున తగు ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం, ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం, స్వామివారికి పాలు,
మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం, మరి ఇక్కడ పుట్టెంటుకలు కానీ, చెవులు కుట్టిస్తాం కానీ, అన్నప్రసన్నలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి. మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో జన్మించిన మద్వి హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడులు వ్యూహకర్తగా పేరు పొందారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను పనిచేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని ఎదురు కాల్పులు జరిగాయి. ఈ రోజు ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. Maoist and particularly from battalions, few cadres including the leaders are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered along with 4 of his gunmen. In that, we have recovered few arms and ammunition, particularly AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, and other materials along with kit bags and all. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. సుమారు 3 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కుమ్మరి బజార్ గంగానమ్మ గుడి ప్రాంతంలో 2వ డివిజన్ ఇన్ఛార్జ్ గళ్లారవి, పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ యూజీడీ పైప్లైన్లకి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన యూజీడీ పైప్లైన్లు పాడైపోయి మురుగునీరు లీక్ అయి రహదారులపై ప్రవహించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ డివిజన్ నాయకులు ఈ సమస్య ఎమ్మెల్యే గద్దె దృష్టికి తీసుకెళ్లగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రత్యక్షంగా మాట్లాడి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం టెండరు ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు.
అనంతరం గళ్ళా రవి మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారంతో ఎప్పుడో పాడైపోయిన యూజీడీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేసేందుకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అలాగే స్వయం ఉపాధి చేసుకునేందుకు గద్దె రామ్మోహన్ తన సొంత నిధులు సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి తోపుడు బండ్లు, కుట్టి మిషన్లు, ఇస్త్రీ బండ్లు పార్టీ కార్యకర్తలకు అందజేసినట్లు గళ్ళా రవి తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేయని మెగా డిఎస్సి సమర్థవంతంగా నిర్వహించి టీచర్ పోస్టులు కేటాయించామన్నారు. మిగతా శాఖల్లో 90,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 100% అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు. ఇవాళ ఇక్కడ కొమ్మరై బజార్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపోతుందని చెప్పి కొత్తగా 13 లక్షలతో ఇక్కడ టెండర్లు వేసుకోవడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయి కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. ఇమ్మీడియట్గా వర్క్ కూడా మొదలు పెడతారు. అభివృద్ధి కార్యక్రమాలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళలాగా చూసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమానికి కొంత ఖర్చు పెట్టి ఉండొచ్చు, దాంట్లో కొన్ని లోపాలున్నా ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ అభివృద్ధి పూర్తిగా వదిలేయటం వల్ల అనేక రకాల ఇబ్బందులు, పిల్లలకు ఉద్యోగాలు లేక చదువుకున్న పిల్లలందరూ ఖాళీగా ఉండి అసలు డిఎస్సి అనేది ఒక్కసారి కూడా అనౌన్స్ చేయకుండా దానికి మొన్న చూసాం. మనం డిఎస్సి మెగా డిఎస్సి పెట్టి 17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. అదేవిధంగా మరలా మిగతా శాఖల్లో కూడా సుమారు 97,000 ఉద్యోగాలు పూర్తి చేయడానికి తొందరలో డిఎస్సి కూడా డిఎస్సి కాదు, ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ విధంగా అభివృద్ధిని, సంక్షేమంలో ఈ రోజున రైతులకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నిన్నగాక మొన్న ఆటో డ్రైవర్లకి 15,000 చొప్పున ఇవ్వటం కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. 2వ డివిజన్ కుమ్మర బజార్ ఏరియాలో యూజీడీ యొక్క ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి యూజీడీ పైపులు లీక్ అయిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నది గమనించి ఇక్కడ ఒక యూజీడీ ప్రాసెస్ని బిగిన్ చేయడం అనే దానికి శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం రావడం జరిగిందండి. అట్లాగే స్వయం ఉపాధి చేసుకునేందుకు 2 పార్టీ కార్యకర్తలకు కానివ్వండి 2 తోపుడు బళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు మా తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో 10 లక్షల రూపాయలు సొంత నిధులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని అన్నాసాగర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొని 8 మంది గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద లారీని ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు పంపించారు. బస్సు లారీని క్రేన్ సహాయంతో తొలగించి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఆర్టీఓ అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ప్రకటనలో తెలియజేశారు. రోడ్డు ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేయడం జరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయాడు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం వారికి సమాచారం అందించడం జరిగింది. దర్యాప్తు అనంతరం బాధ్యులపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్లీ సేవ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మొగల్రాజ్పురం మెట్రో ఎదురుగా కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ దీపోత్సవంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి సంబంధించిన నమూనా శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త లోకాలను కాంతిమయం చేసే దీపారాధనతో పాటు శివనామస్మరణతో మొగల్రాజ్పురం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో దేదీప్యమానంగా వెలిగింది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మొగల్రాజ్పురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మొగల్రాజ్పురం మెట్రో ఎదురుగా
కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ దీపోత్సవానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక సోమవారం రోజున దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులంతా భక్తిభావంతో దీపాలను వెలిగించి శివనామస్మరణ చేశారు. ఈ దీపోత్సవంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి సంబంధించిన నమూనా శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూప నమూనాను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహం చూపించారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం భాగ్యం కలగడంతో భక్తులు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఫ్రెండ్లీ సేవా యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని వసతులను కల్పించారు. పవిత్రమైన కార్తీక మాసంలో శివారాధన చేస్తూ సామూహికంగా దీపాలను వెలిగించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని వేద పండితులు ఈ సందర్భంగా కార్తీక మాసం విశిష్టతను వివరించారు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరమవుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా వారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు సాయిబాబా మందిరానికి తరలివచ్చిన దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా మందిరం కార్తీక దీపాలు వెలుగుల నడుమ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. విచ్చేసిన భక్తులకు అర్చకులు శివకుమార్ శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు రావి ఈశ్వర్, కోడెబోయిన బాబీ, తవ్వ ఆదిలక్ష్మి, లంకా పద్మశ్రీ, లంకా బేబీ సరోజిని పలువురు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.